గత కొన్నాళ్లుగా కెరియర్తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్. ఇటీవలే ధావన్ దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. భార్య ఆయుషా ముఖర్జీ నుంచి విడిపోవడంతో తన కుమారుడు జోరావన్ను గబ్బర్ కలుసుకోలేకపోతున్నాడు. తాజాగా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా తన ఇన్స్టా పేజీలో ధావన్ భావోద్వేగ భరిత పోస్టు పెట్టాడు. నిన్ను చూసి ఏడాదవుతుంది అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కొన్ని నెలల క్రితం తన కుమారుడితో వీడియో కాల్లో మాట్లాడినప్పటి ఫోటోను తాజాగా షేర్ చేసిన ధావన్, నిన్ను నేరుగా చూసి ఏడాది దాటింది. నాకు నిన్ను పూర్తిగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత 3 నెలలుగా నీతో మాట్లాడనివ్వకుండా అన్ని విధాలుగా నన్ను బ్లాక్ చేస్తున్నారు. కానీ నీతో నేరుగా మాట్లాడలేకపోయినప్పటికీ టెలిపతితో ఎప్పటికీ నీ మనసుకు దగ్గరగానే ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావని నాకు తెలుసు. ఈ పప్పా ఎప్పుడూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాడు. నీ నవ్వు కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. దేవుడి దయ వల్ల మళ్ళీ మనం కలుస్తామని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండు. దయ, వినయం, సహనంతో మెలుగు అంటూ రాసుకొచ్చాడు. అయితే తాము విడిపోతున్నట్లు 2 ఏళ్ల క్రితం శిఖర్ ధావన్, ఆయుషా ముఖర్జీ దంపతులు ప్రకటించారు. ఈ క్రమంలోనే తన భార్య మానసికంగా వేధిస్తుందని ఆరోపిస్తూ ధావన్ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కానీ ధావన్ తన కుమారుడితో వీడియో కాల్లో మాట్లాడేందుకు అనుమతించింది. స్కూల్ వెకేషన్ సమయంలో ఆయుషా తన కుమారుడిని భారత్కు తీసుకొచ్చి ధావన్ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది. కానీ గత 3 నెలలుగా కుమారుడి నుంచి తనను పూర్తిగా బ్లాక్ చేశారని ధావన్ తాజా పోస్టులో ఆరోపించాడు.